పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 2వ తిమోతి రాసిన పత్రిక, పౌలు గారు 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూసుకున్నట్లయితే, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడు కంటే వానికి కిరీటము దొరకదు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడు కంటే వానికి కిరీటము దొరకదు. ఈ వాక్యాన్ని బట్టి కొద్దిసేపు మనము దేవుని మాటలను ధ్యానిద్దాం. ఎందుకు ఈ మాటలు అనగా, నేను ఆల్రెడీ చెప్పాను, ఈరోజు మన టైటిల్ కూడా ఉపవాసము ఉండాలంటే ముందుగా ఏం చేయాలి. నిన్న మనం విన్నాం ఉపవాసం అంటే ఏమిటో. ఉపవాసము అనగా తినకపోవడం ఉపవాసం కాదు, అన్నం మానేయడం ఉపవాసం కాదు. 100 పనులు ఉంటే ఉపవాసం అనగా 100% ఉపవాసము అనగా అందులో 1% మాత్రమే తినకపోవడం. కనమే 99% వేరే ఉందండి. కాబట్టి ఉపవాసం ఉన్నాను, నేను తినలేదు అంటే చాలా మందికి తెలిసింది ఏంటంటే తినకపోవడమే ఉపవాసం కాదు. తినకపోవడం ఉపవాసం కాదు, అందులో ఉపవాసంలో ఒక భాగం. ఎంత భాగం? 100లో 1%. 100లో 1% మాత్రమే తినకుండా ఉండడం. తినకుండా ఉంటే ఉపవాసం కాదు. తినకుండా ఉండి ఏం చేయాలో అది చేస్తేనే ఉపవాసం. 100లో 1% మాత్రమే తినకుండా ఉండడం. కనమ 99 మనం పక్కన పెట్టేసి 1% చేస్తూ అంటాము దేవుని కొరకు ఉపవాసం ఉన్నాం, దేవుని కొరకు ఉపవాసం ఉన్నాం. హల్లెలూయా! అది కాదండి నిజమైన ఉపవాసము. నిజమైన ఉపవాసం అంటే 100కు 100% నువ్వు ఇవ్వగలగాలి. కాబట్టి ఉపవాసం అంటే ఏంటో నిన్న విన్నాం. ప్రభు యొక్క స్వరాన్ని బట్టి, ప్రభు యొక్క మాటలను బట్టి నిన్న వింటూ ఉన్నాం. అయితే ఈ రోజున ఉపవాసం అంటే పండగని కూడా విన్నాం. నిజంగా దేవుడు నడిపించాడు వాక్యంలో. ఉపవాసము అనగా ఒక పండగ, ఉపవాస దినము అనగా ఒక పండగ దినం. అలాగా ఈ రోజున ఆ ఉపవాసం ఉండాలంటే ముందుగా ఎలా సిద్ధపడాలి, ఉపవాసం ఉండాలంటే ముందుగా మనము ఎలా సిద్ధపడాలి. ఇప్పుడు మనం చదువుకున్న విషయంలో కూడా ఒక సైనికుడు కానీ, ఒక పోరాటం చేయవాడు కానీ సిద్ధపాటు కలిగి తను ఏ విధంగా సిద్ధపడాలో అక్కడ రాయబడింది. తను పోరాడుచ్చినప్పుడు నియమ ప్రకారము పోరాడవలను. ఆ నియమ ప్రకారం పోరాడితేనే కిరీటం వస్తుందంట. ఆ నియమ ప్రకారము పోరాడితేనే కిరీటమును మనం పొందుకోగలుగుతాం. దాన్ని బట్టి దేవుని విషయాలు కొద్దిసేపు మనం పరీక్షిద్దాం. అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఎలా పడితే అలా ఉపవాసం ఉండడం కాదు. ఉపవాసానికి ఎలా సిద్ధపడాలి, ఉపవాసానికి ముందుగా మనం ఎలా సిద్ధపడాలి అనేది ఈరోజు దేవుని వర్తమానం. అయితే చాలా విషయాలు పంచుకోవచ్చు, కానీ దేవుడు ఉపవాసం గురించి మాట్లాడమంటున్నాడు కనుక నేను ఉపవాసం అంటే ఏంటో మనం విన్నాం. అలాగే ఈ రోజున ఉపవాసమునికి ముందుగా ఎలా సిద్ధపడాలి, ఇది ఒకవేళ నీకు ఎవరైనా చెప్పున్నారో చెప్పలేరో ఒకసారి విందాం. బేసిక్గా ఉపవాస దినాలు ఎలా ప్రకటించుకుంటారంటే చాలా మంది పాస్టర్ గారు చెప్తారు, అమ్మా 3 రోజులు సంఘంలో ఉపవాసం అనగానే మనం ఉపవాసం ఉంటాం. దానికి ముందు చేయవలసిన పద్ధతులు ఏంటి, ఒక నియమములు ఏంటి, ఉపవాసంలో పాటించవలసిన నియములు కాదు, కానీ నేను అనేది ఉపవాసం ముందుగా మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు, సిద్ధాంతాలు, లేకపోతే మనం ఉపవాసం ఉండేటప్పుడు ముందుగా ఏం చేయాలి, ఉపవాసం ఉండే ముందుగా మనం ఎలా ఉండాలి, ఎలా ఉపవాసంలోకి దిగాలి. డైరెక్ట్గా ఉపవాసంలో ఉన్న తర్వాత కాదు, అది తర్వాత మాట్లాడుకుందాం. ఉపవాసం చేస్తున్నప్పుడు ఏం చేయాలి, ఉపవాసం ఉంటున్నప్పుడు ఎలా ఉండాలి, ఉపవాసంలో ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనే విషయాలని మనము తర్వాత రోజుల్లో నేర్చుకుందాం. అయితే ఈ రోజున ఉపవాసానికి ముందుగా ఎలా సిద్ధపడాలి అనే వాక్యాన్ని మనం విందాం. అయితే పాస్టర్ చెప్పారని ఉపవాసం ఉంటావు, లేకపోతే నువ్వు నిర్ణయం చేసుకుంటావు. ఏదైనా జరగాలనుకోండి, ఏదైనా ఒక విషయం జరగాలి, వెంటనే నిర్ణయం చేసుకుంటావు, ఉపవాసం ఉండిపోతాను రేపు లేదా సెలవు, నేను ఇంటికాడ ఉంటాను, ఉపవాసం ఉండిపోతాను. ఇదే కాదు. ఉపవాసాన్ని నువ్వు వండాలనుకున్నప్పుడు 21 రోజో 7 రోజులో 1 రోజో ఉపవాసము ఉండాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఒక నియమ ప్రకారంగా ఉండాలి. ముందుగానే సిద్ధపడాలి. ఉపవాసానికి ముందుగా సిద్ధపడాలి. ఎలా అయితే మనం ఊరు వెళ్తున్నామో, ఊరు వెళ్ళేటప్పుడు ఎలా సిద్ధపడతాము, ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటాం, లేదా బస్ టికెట్ బుక్ చేసుకుంటాం, బట్టలన్నీ సర్దుకుంటాం, మనం మంచిగా రెడీ అవుతాం, బోల్డ్ ఉన్నాయి. లేదు, ఊరు వెళ్ళాలి అనుకున్న నిమిషంలోనే ఉట్టుబట్టలతో వెళ్ళి ఏది పడితే అది ఎక్కేస్తామా, వెళ్ళాం. అంటే సిద్ధపడి కావాలి ప్రతి దానికి. ఈ లోకంలో నువ్వు చేసే చిన్న ప్రయాణానికి కూడా సిద్ధపడి కావాలి. నువ్వు కంపెనీకి వెళ్ళాలంటే సిద్ధపడి కావాలి, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలంటే సిద్ధపడి కావాలి. అయితే ప్రతిదానికి సిద్ధపడి కావాలి. నువ్వు అన్నం తినాలన్నా అంతా వండాలి. కార్యక్రమాలు చాలా జరిగితే నువ్వు అన్నం తినేదాకా నువ్వు వస్తుందంటే ఆ అన్నం వండే విషయంలో, కూర వండే విషయంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాక ఆహారం మన దగ్గరికి వస్తుంది. నువ్వు అన్నం తినాలి అనుకోగానే నీకు అల్లం ముందు వచ్చి పడుతుందా? పడదు.
అయితే ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఎలా సిద్ధపడాలి, ఉపవాసానికి ముందుగా ఎలా ఉండాలి, ఎలాగా ఉపవాసం మనము చేయాలి. ఎందుకంటే నియమ ప్రకారం పోరాడితేనే వాడికి కిరీటం దొరుకుద్ది. అలాగే మనము కూడా ఈ రోజున ఉపవాసం పద్ధతి ప్రకారంగా స్టార్ట్ చేయాలి. ముగింపు గురించి తర్వాత చూద్దాం, కానీ అసలు ప్రారంభం సరిగ్గా ఉండాలి. ఉపవాసానికి మనం ఎలా సిద్ధపడాలి, ముందుగానే ఎలా సిద్ధపడాలి అనేది మనం చూద్దాం. అందులో మొదటిదిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు, గురి. అసలు నీ ఉపవాసము సిద్ధపడడానికి మొదటిగా ఎందుకు ఉపవాసం ఉంటున్నావు, దేని కొరకు ఉపవాసం ఉంటున్నావు అనేది గురి కలిగి ఉపవాసం ఉండాలండి. చాలా మంది చేసేది, ఇక్కడ వాక్యాన్ని కూడా చదువుదాం. ఉద్దేశం మొదటిది. మనము సిద్ధపాటులో మొదటిది ఏంటంటే ఉద్దేశం. ఎందుకు ఉపవాసం ఉంటున్నాం, గురి. అంటే మొదటిది ఈరోజు మనం చూస్తున్నాం, ఉపవాసానికి ఎలా సిద్ధపడాలంటే గురి కలిగి సిద్ధపడాలి. అంటే ఉద్దేశం ఏంటి కంపల్సరీగా నీకు తెలియాలి, ఎవరికో కాదు. ఉపవాసం ఉంటున్న నీకు ఆ ఉద్దేశం ఏంటో తెలియాలి. అది బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:26 చూద్దాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. పౌలు అంటున్నాడు, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడని కాను. అంటే మనం ఎటు పరిగెట్టాలన్నా ఏం చేయాలన్నా గురి కావాలండి. నువ్వు ఎక్కడికి బయలుదేరుతున్నావు అంటే నా ఆఫీస్కి బయలుదేరుతాను అంటున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే పలానా ఊరు వెళ్తున్నాను అంటున్నావు, లేకపోతే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏదో ఒకటి చెప్తున్నావు. అయితే నువ్వు ఉపవాసం ఎందుకుంటున్నావు, ఒక గురి కావాలి. దేనికి పడితే దానికి కాదు ఉపవాసం. చాలా సంఘాల్లో అయితే ప్రకటిస్తారు, దైవజనులు ప్రకటిస్తారు, 3 రోజుల ఉపవాసాలు అనగానే సరే 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 ఎందుకుంటున్నావో తెలుసుకోవాలా. దైవజనుల ప్రార్థన ఎందుకు ఏర్పాటు చేశారు, 3 రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రకటించడం. నిజంగా దైవజనులు ప్రకటించారు, ఇక్కడ తప్పేం కాదు. కొంతమంది అంటారు దైవజనులు ప్రకటిస్తే అంటే మనకు ఉండాలనిపిస్తే ఉండాలి, కానీ దైవజనులు చెప్తే ఉండాలా, తప్పమ్మది. ఆ ఆలోచన తప్పు. దైవజనులు దేవుని ప్రవక్తలు ఆ రోజు ప్రకటించారు, ఉపవాస ధర్మను ప్రతిష్ఠించడే. అయితే సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘంలోని కుటుంబాలు కట్టుబడట కొరకు, అందరూ దీవించబడటకు, సంఘం ఆశీర్వాదకరంగా ఉండుటకు దైవజనులు ఏం చేస్తారంటే ఉపవాస ప్రార్థనలు ప్రకటిస్తారు. 3 రోజులు 7 రోజులు సంథింగ్. మేమైతే మా సంఘంలో 21 రోజు ప్రకటించాం. 8 గంటల నుంచి 9 గంటల వరకు అనమాట. అందుకే 8 గంటలకు క్లోజ్ ఇది. ఓకే. అయితే ఉపవాస దినమును ప్రకటించమన్నప్పుడు, దైవజనులు ప్రకటించినప్పుడు వాళ్ళెవరో చెప్తూనే ఉంటాం అనే మనుషులు ఉన్నారు. అలా కాదమ్మా. దైవజనుడు ప్రకటించాడంటే దేవుడు నీతో ప్రకటిస్తున్నాడు. మీ సంఘ కాపరి ప్రకటించాడంటే దేవుడినితో మాట్లాడుతున్నట్టు ఆ 3 దినాలు తప్పకుండా ఉండాలి. అయితే పాస్టర్ గారు ఉపవాసం ఉన్నారు కాబట్టి ఉంటాను అనేది చాలా తప్పు చెప్తున్నాను. అసలు ఎందుకు ఉండమన్నారు, దేని కొరకు ఉండమన్నారు, దాని కొరకు నేను ఉంటాను. పాస్టర్ గారు చెప్పారని ఉపవాసం ఉండటం అంటే, పాస్టర్ గారు చెప్పారని ఉపవాసం ఉండాలి. అదే చాలా మంది అంటారు తెలుసా, మా చర్చిలో ఫాస్టింగ్ పీరియడ్స్ అండి, మా చర్చిలో ఉపవాస ప్రార్థనలు అండి. ఎందుకున్నావు, మా పాస్టర్ గారు చెప్పారండి, మా సంఘ నిర్ణయం అండి. అది కాదయ్యా, ఎందుకున్నావు ఉపవాసం, మా పాస్టర్ గారు కాదయ్యా బాబు, నిజం ఇది. నువ్వెందుకు ఉపవాసం ఉంటున్నావో గురి కలిగి ఉపవాసం ఉండు. సంఘంలో అయితే సంఘ క్షేమాభివృద్ధి కొరకు, లేకపోతే ఆరోగ్యముల కొరకు సంఘంలో అనేక విషయాలు ఉన్నాయి. ఆ విషయాల కొరకు సంఘం ఉపవాసం ఉంటుంది. అది నువ్వు తెలుసుకోవాలా. తెలుసుకోకుండా ఉపవాసం ఉంటే అసలు నువ్వు ఆ పౌలు అంటున్నాడు కదా, నేను గురి చూసి పరిగెట్టేవాడిని కాదు, అంటే గురి లేకుండా పరిగెట్టేవాడిని కాదు. నా గమ్యం ఏంటో నాకు తెలుసు, నా గురి ఏంటో నాకు తెలుసు. గురి ఎద్దుకే నేను పరిగెట్టించుంటిని, నాకు ఒక గురి ఉంది, నేను అక్కడి వరకు రీచ్ అవ్వాలి. అలాగే ఉపవాసం నువ్వు ఎందుకుంటున్నావు, దేని కొరకు ఉండాలో ముందుగానే, అంటే ఉపవాసానికి ముందే ఇది. ఉపవాసం తీసుకున్న తర్వాత కొన్ని రోజులు ఉపవాసం ఉండి, ఓ రోజు ఉండి, రెండో రోజు ప్రభువా నా ఆలోచన ఇది కాదు. ఉపవాసానికి ముందుగానే నువ్వు దేని కొరకు ఉపవాసం ఉండాలనుకుంటున్నావు. సంఘంలో ఓకే, నువ్వు ఇండివిజువల్గా ఉండాలనుకుంటున్నావు. ఈరోజు సెలవు కాబట్టి ఉపవాసం ఉంటాను, తప్పది. ఈరోజు నువ్వు దేని కొరకు ఉపవాసం ఉండాలనుకుంటున్నావు అది కరెక్ట్గా చూసుకో. నువ్వు దేని కొరకు ఉపవాసం ఉండాలనుకుంటున్నావో దాన్ని గురి కలిగి ఉండు. అంటే గురి అంటే ఒక ఎయిమ్, గోల్ కలిగి ఉండు. అంటే ప్రభువా ఇదిగో నా ఉద్యోగం కొరకు నేను చేస్తున్నాను అయ్యా, నా ఉద్యోగం కొరకు నేను ఉపవాసం ఉంటున్నాను. 3 రోజులు ప్రకటించుకో. నీ జాబ్లో ఇంక్రిమెంట్ కోసమో, నీ జాబ్లో ఎదుగుదల కోసమో, లేకపోతే నీ జాబ్ ట్రాన్స్ఫర్ కోసమో, లేకపోతే నీ జాబ్లో ఉన్న ఒడిదుడుకులు పోయేలాగనో, లేకపోతే నీకు ఇంకా మంచి జాబ్ వచ్చేలాగనో 3 రోజులు ప్రకటించుకో. నీకు నువ్వు కావాలి, 1 రోజు ప్రకటించుకో. నీ ఎయిమ్ ఎందుకున్నావు ఉపవాసం అన్నప్పుడు, ఏదో ఉండాలి కాబట్టి ఉన్నాను అని
అది ఏంటి సమాధానం ఎవరికి చెప్ప. చాలామంది ఉపవాసం ఉంటారు. ఏమో అందుకు ఉపవాసం ఉన్నావు? శుక్రవారం కదండి ఉపవాసం ఉన్నాను. శుక్రవారం ఉపవాసం ఉన్నావు ఎవరు చెప్పారు నీకు? ఎందుకున్నావు? ఉండాలి కాబట్టి ఉన్నానండి. ఉండాలి కాబట్టి కాదు, నీవు ఎందుకున్నావు ముందుగానే సిద్ధపడండి బైబిల్. మనకు గురి ఉండాలి. ఉపవాసం అనగానే మనకు ఎయిమ్ ఉండాలండి. ఆ గురికి తగ్గట్టుగానే సిద్ధపడాలి. ముందుగా మన మైండ్లోకి రావాలి. నేను ఇప్పుడు నా సంఘం కట్టబడట కొరకు, చర్చిక నిర్మాణం కొరకు ఎన్నిసార్లు ప్రారంభించిన ఆటంకాలు వస్తూ ఉన్నాయి. ఈసారి ఆటంకాలు లేకుండా ఉండుట కొరకు 21 రోజు ఉపవాస ప్రార్థనలు ప్రారంభించాం. నా గురి ఏంటంటే, ప్రభువా ఈసారి మేము స్టార్ట్ చేస్తుండగా ఆకుండా సంఘం కట్టాలి అని మా గురి, మా సంఘం యొక్క గురి. వారందరూ ఈ 21 రోజులు దేని కొరకు ప్రార్థన చేస్తారంటే, ప్రభువా మాకు కారు ఇయ్యి, ప్రభువా మాకు లేకపోతే ఒక పొలాన్ని ఇయ్యి అని అడగరు. వాళ్ళు అడిగే ప్రార్థన గురి ఏంటంటే, మా ఊరిలో ప్రభువా ఇలాంటి ఊరిలో ప్రభు ఒక సంఘం కట్టబడాలని ప్రార్థన చేస్తారు. ఒక చర్చి నిర్మించబడాలి. ఈ ప్రాంతంలో ఒక చర్చి కూడా లేదండి సేవ చేస్తున్న ప్రాంతంలో. ఇక్కడ చర్చ్ అన్న నిర్మించబడాలి అని మా సంఘము గురి కలిగి ప్రార్థన చేస్తుంది. మా కుటుంబం గురి కలిగి ప్రార్థన చేస్తుంది 21 రోజులు. మరి నీ గురేంటి? అసలు నువ్వు ఉపవాసం ఉంటే ముందుగానే నువ్వు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలంటే, మెయిన్ ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం ఉపవాసం ఉండడానికి గల ఉద్దేశం ఏంటి? చాలా మందిమి ఎవరో చెప్పారు, ఎవరో ఉండమన్నారు, ఎందుకో ఉన్నాము. అది కాదు, తప్పది. ఉపవాసం ఉంటున్నామంటే అసలు దేని కొరకు ఉన్నామో తెలుసుకోవాలి. దాని కొరకు ఉపవాసం ఉండి, దాని కొరకే ప్రార్థించి, దాని కొరకే మొరబెట్టి దాన్ని పొందుకోవాలా? ఇదే ఉపవాసం. అంతేగాని ఏదో ఉన్నాంలేండి, ఏదో ఉన్నాం. ఎందుకు ఏదో ఉన్నాం అంటే, దేవుడు నీకు అసలు దాన్ని జరిగించడు. ఉద్దేశం లేకపోతే అది జరగదు, అంతే. పౌలు అన్నాడు కదా, గురి యొద్దకే నేను పరిగెడుతున్నా, గురి లేకుండా పరిగెట్టేవాడిని కాదు. నిజంగా మనం కూడా నీ ఈరోజు ఉపవాసం ఉన్నట్లయితే, ఏ రోజైనా ఉపవాసం ఉన్నట్లయితే నీ గురి ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఉపవాసం ద్వారా ఏం పొందుకోవాలనుకుంటున్నావు దేవుడి నుంచి? ఆశగలిగి అడుగు, దేవుడు తప్పక నెరవేరుస్తాడు. నాకు ప్రభువా ఇది నా పరిస్థితి, అందుకు నేను ఉపవాసం ఉన్నాను, తప్పక పొందుకుంటాను అనే విశ్వాసము కలిగి, ఒక ఉద్దేశము కలిగి, సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం చాలామంది వ్యక్తుల జీవితాలను చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఒక తీరుతెన్ను ఉండదు, వారి బ్రతికే పద్ధతిలో ఓ తీరుతెన్ను ఉండదు, ఓ గమ్యం ఉండదు అంటుంటాం మనమే. కానీ నీకు ఓ తీరుతెన్ను లేదా, ఓ గమ్యం లేదా, ఓ గురి లేదా? మరి ఉపవాస ప్రార్థనకు కూడా ఓ ఉద్దేశం ఉండాలి. దేని కొరకు ఉపవాసం ఉంటున్నావో తప్పక తెలుసుకొని సిద్ధపడి ప్రార్థన ఉపవాసము చెయ్యి. లేకపోతే ఇంక ఉపవాసం ఉండకు, వృధా. వాళ్ళు ఉండమన్నారు, వీళ్ళు ఉండమన్నారు, అందుకుంటున్నాను ఎందుకుంటున్నాను కాదు. నీ గురేంటి? దేని కొరకు ఉపవాసం ఉన్నావో దాని కొరకే నువ్వు మొరపెట్టు. దాన్ని దేవుడు తప్పకుండా నీ జీవితాల్లో జరిగిస్తాడు. గురి లేని ప్రయాణం ఎప్పటికీ, అది గురి లేకుండా ఎంతకాలం మనం ప్రయాణం చేస్తుంది చెప్పండి? అది మంచిది కాదు. అలాగే మరి దేవుని వాక్యంలో రెండో విషయాన్ని చూసుకుందాం. కాల పరిమితి. అంటే ఎంతకాలం ఉపవాసం ఉండాలనుకుంటున్నావు? నీ శరీరాన్ని తత్వాన్ని బట్టి, నీ మనసుగా ఆత్మీయ స్థితిని బట్టి నువ్వు ఎంతకాలం ఉపవాసం ఉండాలనుకుంటున్నావు? ఓ నిర్ణయం తీసుకో. ముందుగానే ఇది ఉపవాసానికి ముందుగా సిద్ధపడే విషయంలో ముందుగానే నువ్వు డిసైడ్ అవ్వాలి. అంటే సంఘ కాపరులు చెప్పినప్పుడు, పాస్టర్లు చెప్పినప్పుడు 3 రోజులు అన్నప్పుడు 3 రోజులు నీ ఇష్టం, ఉండు, తప్పకుండా చెప్పాడు కాబట్టి ఉండాలి. అయితే మామూలు అప్పుడు నువ్వు ఉపవాస దినాలు ప్రకటించుకుంటున్నప్పుడు, నువ్వు ఉపవాసాలు ఉండాలనుకుంటున్నప్పుడు, నీ కుటుంబంతో ఉపవాసాలు ఉండాలనుకున్నప్పుడు నీ కాల పరిమితి నువ్వు గమనించుకో. నీ శరీర బలాన్ని బట్టి, లేకపోతే నీకున్న ఆ శరీర దృఢత్వాన్ని బట్టి, అంటే నేను నా శరీరం తట్టుకోగలుగుతుంది 2 రోజులు ఉపవాసం ఉంటే అనే ఆ కాల పరిమితి నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అంటే 1 రోజు, లేకపోతే ఒక సగం పూట, లేకపోతే 3 రోజులు, 2 రోజులు, నీ ఇష్టం. దేవుడు దేనికి లిమిటేషన్ పెట్టలా. కానీ మితిమీరి నువ్వు చేయకూడదు. ఎందుకంటే మితిమీరి అంటే మనం దాదాపు బైబిల్ గ్రంథంలో 40 రోజులు మోషే చూసినట్టు చూసాం, 40 రోజులు యేసుప్రభు వారు చేసిన ఉపవాసం చూసాం. అంతకు మించి దాట్లా మనిషి అంతకు మించి దాటితే కూడా జీవించలేడు ఆహారం తీసుకోకుండా. ఆయన బలహీనుడు అయిపోయి ఉండగా యేసుక్రీస్తు వారు దేవదూతలు వచ్చి ఆయన పరిచయం చేసినట్టు మనం అక్కడ చూస్తాం. కాబట్టి నీ ఉపవాస దినాలు ప్రకటించుకుంటున్నప్పుడు, ఉపవాసం నువ్వు ఉండాలనుకుంటున్నప్పుడు ఆ కాల పరిమితి కంపల్సరీగా ఏర్పరచుకోవాలి. నేను 3 రోజుల వరకు ఉంటాను, నేను 7 రోజుల వరకు ఉంటాను, నేను 8 రోజుల వరకు ఉంటాను అని నువ్వు ఏర్పరచుకోవాలి. ఆ సమయాన్ని, కాలాన్ని అంటే ముందుగా
ప్రిపేర్ అవ్వాలన్నమాట. అంటే నేను 2 రోజులు ఉంటానండి, నేను 3 రోజులు ఉంటాను అని నువ్వు అనుకుని గట్టిగా దానికే సెట్ అవ్వాలి. కొంతమంది ఉపవాసం మొదలు పెడతారు. ఎట్లా ఉంటుందంటే, నేను బైబిల్ కాలేజ్‌కి వెళ్ళిన కొత్తలో అనుకుంటా. నేను బైబిల్ కాలేజ్‌కి వెళ్ళిన కొత్తలోనే అయితే నాకంత భక్తి జీవితం కాదు. నేను భయంకరమైన విధానంలోంచి బైబిల్ కాలేజ్‌కి వెళ్ళాను. నాకు చిన్న ప్రార్థన కూడా రాదు. బైబిల్ కాలేజ్‌కి వెళ్ళినప్పుడు నిజంగా దేవుడు పిలిచాడని వెళ్ళాను. అయితే ఒక చిన్న ప్రార్థన కూడా రాదు. అసలు బైబిల్‌లో ఏముందో కూడా తెలీదు. అలాంటి రోజుల్లో నేను అక్కడికి వెళ్ళినప్పుడు కొద్ది దినాలు అయిన తర్వాత ఉపవాసం ఉండాలనుకున్నాం. నేను మా స్నేహితుడు. అయితే ఆయన పాస్టర్ గారి అబ్బాయి, చాలా పెద్ద పాస్టర్ గారి అబ్బాయి. అయితే ఆయన నేను ఉపవాసం ఉండాలనుకున్నాం. మా ఫ్రెండ్ అనమాట. నేను ఆ అబ్బాయి ఉపవాసాలు ఉండాలనుకున్నప్పుడు 3 రోజులు ప్రకటించేసుకున్నాం. చెప్పాను కదా! 3 రోజులు ప్రకటించుకున్నాం. ఎందుకు ఉపవాసం ఉండాలి అనేది గురి లేదండి ఆ రోజుల్లో. ఎందుకు ఉపవాసం ఉండాలనుకున్నా ఉన్నాం అంతే. 3 రోజులు ఉపవాసం ఉందామనుకుని మొదలెట్టాం. అప్పటి వరకు ఒక్కరోజు కూడా ఉపవాసం ఉందా లేదు. మా బైబిల్ కాలేజ్‌లో శుక్రవారం ఉపవాసం ఉంటది. ఆళ్ళు చెప్తే మేము ఉపవాసం శుక్రవారం సాయంత్రం భోజనం ఉండదు. ప్రార్థన జరిగాక ఇంటికెళ్ళి ఇంకా క్యాంపస్‌లో పడుకోవడమే. నేను అలా చేసేవాళ్ళం కాదు. ఆళ్ళు చెప్తే మేముండేది ఏంటని చెప్పి మా ఫ్రెండ్ నేను వచ్చేసి బయటికెళ్ళిపోయి ఏదో ఒకటి తినేసి వచ్చేసి అందరి ముందు ఉపవాసం ఉన్నట్టు నటించేవాళ్ళం. అలా ఉంటున్న మాకు ఒక గట్టిగా నిర్ణయం తీసుకున్నాం ఓ రోజు. 3 రోజులు ఉపవాసం ఉందాం. అయిపోద్ది కథ. 3 రోజులు ఉపవాసం ఉందామని నిర్ణయం తీసుకొని మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత మొదటి రోజు ఇక ఇదే రోజు ఉపవాసం ఉంటున్నామని అది మరి మామూలుగా కాదు. మీ ఇద్దరు అంటే కొంచెం హెవీగానే కనబడుతూ ఉంటాం. కాబట్టి అందరికీ చెప్పేసాం. కనబడినోడికల్లా అన్న 3 రోజుల ఉపవాసం. మా సీనియర్‌లకి చెప్పేసాం. అన్న 3 రోజుల ఉపవాసం ఏం తినం. అసలు మేము అక్కడి దగ్గరికి రాము. క్యాంటీన్ దగ్గరికి రాము. మేము తినం అని ప్రకటించేసుకున్నాం. అందరికి చెప్పాం. అంటే మేము ప్రకటించుకోవడం కాదు. అందరికీ తెలియాల గొప్ప. అంటే నేను నా భక్తి జీవితంలో నాకు అంత తెలీదు అప్పుడు. బైబిల్ కాలేజ్‌లో స్టార్టింగ్ లెవెల్స్‌లో నాకేం తెలీదు. అందరికి చెప్పామనమాట. చెప్పి ఆ రోజు పొద్దున్న అయిపోయింది. ఉపవాసం ఉన్నాము. అందరూ టిఫిన్‌కెళ్ళారు. మేము వెళ్ళలేదు. అంటే ఉపవాసం ఉన్నామంటే ప్రార్థన చేసుకోవడం కాదు ఆ రోజుల్లో. తినకుండా ఉంటాం అనుకునేవాడిని. మా ఫ్రెండ్‌ని అదే అనుకున్నాం. సరే అయిపోయింది. మధ్యాహ్నం అయింది. భోజనానికి వెళ్ళలేదు. ఇంతలో మా ఫ్రెండ్ అటు ఇటు తిరుగుతున్నాడు. నేను అటు ఇటు తిరుగుతున్నాను. ఎందుకో తెలుసా? ఆకలేస్తుంది. మేము అసలు ఉపవాసం ఎప్పుడు ఉండలేదు కదా! ఆకలేస్తుంది. సరే అందరూ భోజనం చేసి వచ్చేసారు. అంతా అయిపోయింది. 3 అవుతుంది, 4 అవుతుంది. ఇక మేము ఉండబట్టలేకపోతున్నాం. అటు తిరుగుతున్నాం, ఇటు తిరుగుతున్నాం. ఒకళ్ళు చూసుకుంటున్నాం. సరే అనే మాట వస్తుంది కానీ బయటికి రావట్లా. ఆపేద్దాం అనే మాట ఆ అబ్బాయి మా ఫ్రెండ్‌కి వస్తుంది, నాకు వస్తుంది కానీ ఇక ఆపలేకపోతున్నాం. ఎందుకంటే 3 రోజులు తీసుకున్నాం నిర్ణయం. ఇప్పుడు గనక ఏదన్నా సరే మానేస్తున్నామంటే మొత్తం అంతా నవ్వుతారు. సరే అని 4 గంటలకి 6 అయిందండి. ఇక ప్రాణం ఉండబట్ల. అంటే నిజమైన భక్తిలో లేదు మా అప్పుడు. అది ఉండబట్టక ఇక అందరూ అక్కడ డిన్నర్‌కెళ్ళిన భోజనానికి వెళ్ళారు 7 గంటలకి. మాకు ఏది దొరికితే తినేసాం లోపలే. ఎవరి బ్యాగుల్లో, ఎవరి పక్కలో ఏది దొరికితే అన్నీ తినేసి ఏమీ తినలేట్టు ఉన్నాం కానీ అందరికి దొరికిపోయాం. అంటే ఉపవాస దినాన్ని ప్రకటించుకున్నప్పుడు ఆ రోజు నాకు గనక తెలిస్తే, నా శరీరం నేను ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు. మొదటిసారి ఉపవాసం ఉంటున్నాను గనక ఒక్క పూట ఉపవాసం ఉంటాను దేవుని కొరకు. లేకపోతే ఒక్క రోజు ఉపవాసం ఉంటాను నిర్ణయం తీసుకుంటా. అది ముఖ్యమనమాట. మనం ఉపవాసం ఉందాం అనుకుని ఏదో పని వచ్చో లేకపోతే ఏదో చేసో దాన్ని మానేయకూడదు. నువ్వు ఉపవాసం దినాన్ని నువ్వు దేవునికి ఇస్తున్న కమిట్మెంట్. వాట్ ఇస్ యువర్ కమిట్మెంట్? నీ కమిట్మెంట్ ఏంటి దేవునితో? నేను ఉపవాసం ఉంటానయ్యా 3 రోజులు అన్నావు. 3 రోజులు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఆ కాల పరిమితి మనము ఏర్పరచుకోవాలి. ఇంకోటి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏంటి సిద్ధపాటు అంటే ఎలా చేయాలనుకుంటున్నావు ఉపవాసాన్ని? ముందుగా నీ శరీరాన్ని సిద్ధపరచుకోవాలి. లేకపోతే నీ పరిస్థితిని సిద్ధపాటు పరచుకోవాలి. నీ కంపెనీకి వెళ్ళే విషయంలో, ఆఫీసులకు వెళ్ళే విషయంలో, కష్టపడే విషయంలో బేసిక్‌గా దాదాపు నీ సెలవులు ఉన్న రోజు ఉపవాసాలు ప్రకటించుకో. కంపెనీలకి, ఆఫీసులకి నీ పనులున్న రోజుల్లో కొంచెం తగ్గించుకో. కానీ అంటే ఉండడానికి కొంచెం తగ్గించు. ఎందుకంటే పనులకి వెళ్ళాలి, కష్టపడాలి. నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు శక్తిని ఇస్తాడు. తప్పకుండా ఇస్తాడు. కానీ కొన్ని పరిస్థితుల్లో ఏం జరుగుద్దంటే, నువ్వు ఉపవాసం ఉన్నప్పటికీ నీలో ప్రార్థన లేనప్పుడు నువ్వు ఉపవాసం ఉంటావు. కొంతమంది మనం చూసినప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటారు, ప్రార్థన ఉండదు. ఏదో పేరుకి ఉపవాసం 3 పూటలు నేను తినట్లేదు అనే ఉపవాసం చేస్తున్నప్పుడు ఆఫీస్కి వెళ్ళి కళ్ళు తెరికని తడతారు. బాస్ గట్టిగా ఇచ్చేస్తాడు. లేదా కంపెనీకి వెళ్ళి పడతావు, మీ యొక్క సార్ గట్టిగా ఇచ్చేస్తాడు. ఎందుకు? నీలో ప్రార్థన లేదు. ప్రార్థన ఉంటే నువ్వు పడవు. సాధన కూడా తోపు తోస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత. అబ్బా ఉపవాసం ఉన్న అందరూ చెప్పుకున్నావు కదా అని. ఆ రోజు మేము చేసిన ఉపవాసం లాంటిది. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే గట్టిగా నీకు శక్తి దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ నేను చెప్పాను కదా, ఏం తినట్లేదు అంటే దండగే.
అలాంటి ఉపవాసాలు దండగా చేయగలదు. నువ్వు ఉపవాసం ఉంటే తప్పక ప్రార్థన చేయి. నువ్వు సిద్ధపడు. నీ ఆఫీస్ టైమ్స్లో చూసుకో, లేకపోతే నీ కంపెనీ టైమ్స్ చూసుకో, నీ ప్రతి పరిస్థితి చూసుకో, గమనించుకో, అన్నీ సిద్ధపరుచుకో, నీకు కావాల్సిన ప్రతిదాన్ని సమకూర్చుకో. అంటే ఒకవేళ నువ్వు లిక్విడ్ అంటే ఓన్లీ ఏదైనా ఫ్రూట్స్ ఓన్లీ జ్యూస్ల ద్వారా అయితే ముందే ఏర్పరచుకో, వాటిని సిద్ధపరచుకో. ఎట్ పాస్టర్ గారు ఇవన్నీ చెప్పాలా? చెప్పాలి. నువ్వు ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటా అని చెప్పి ఆనంద నిశ్వానికి ఇంకేముందో ఉపవాసం. కాబట్టి నువ్వు కావలసిన వాటిని అన్నింటినీ సమకూర్చుకో, నీ సమయాన్ని సమకూర్చుకో, సిద్ధపడు. ఉపవాసానికి తగ్గట్టుగా సిద్ధపడి అంటే చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఆఫీసులో లేకపోతే కంపెనీలో ఇంట్లో కూడా చెప్తారు, నేను 3 రోజులు ఉపవాసం నన్ను కథపొద్దు. నాతో కంపెనీ నేను 3 రోజులు. ఎవరు చెప్పమన్నా? సిద్ధపడి అంటే అందరికి చెప్పి సిద్ధపడతాం కాదు, నీకు నువ్వుగా నీ శరీరాన్ని నీ పరిస్థితిని సిద్ధపడు. ఒకవేళ నీకు అనారోగ్య సమస్య ఉంది, లేకపోతే నీకు ఏదో సమస్య ఉంది, డాక్టర్ తినమని చెప్పారు, కానీ అలాంటి టైంలో నేను ఉపవాసం ఉంటాను, నా భక్తిని చూపిస్తాను, చాలే. మామూలు రోజులు ఏం చేశారు? కొంతమందిని మనం చూసినప్పుడు అది షుగర్ ఉంది, బాగా హై ఉంది, లేకపోతే ఏదో పరిస్థితులు ఆరోగ్యం లేదు, అలాంటి టైంలో తినాల్సిన టైంలో నేను ఉపవాసం ఉంటాను, అది కాదు సిద్ధపడండి. మామూలు టైంలో ఏం చేసావు? ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు నీకు కావాలా? అంటే షుగర్ ఉన్న వాళ్ళని ఉపవాసం చేయొద్దని అంట్లో హై లెవెల్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేస్తున్నప్పుడు సిద్ధపరచుకో. నీ శరీరాన్ని ముందు సిద్ధపరచుకోవాలంటే నీ శరీరాన్ని, బాబు ఒరే నాన్న రేపు నుంచి 3 రోజులు నువ్వు ఆహారం ఉండదు, లేకపోతే రేపు ఒక్కరోజు ఆహారం ఉండదు, సిద్ధపడు, నీకు నువ్వుగా మెంటల్గా సిద్ధపడు, దేవుని కొరకు మనం ప్రార్థన చేద్దాం అని సిద్ధపడాలి. అది సిద్ధపాటు అన్నమాట. అంతేగాని అంటే సిద్ధపాటు అంటే సిద్ధపాటు అంటే 3 రోజులు ఉపవాసం ఉంటున్నావు నాయన, 3 రోజులు ఈరోజు తినేయి, అది కాదండి. కొన్ని కోతులు ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నాయంట, కొన్ని కోతులు ఉపవాసం ఉందని నిర్ణయించుకున్నాయి లేదా 3 రోజులు ఉపవాసం ఉందని తీర్మానం తీసుకున్నాయి. ఒక్కరోజు ఉపవాసం ఉందాం అనుకున్నాయి. సరే, అన్ని కోతులు చప్పట్లు కొట్టే ఉపవాసం అన్నావు, చాలా సంతోషం అన్నారు. ఒకరోజు ఉపవాసం ఉందాం అని చెప్పి అన్ని కూడుకొని అవి మాట్లాడుకుంటున్నాయి. రేపు ఇలా సిద్ధపడుతున్నాయి, రేపు మనం ఉపవాసం ఉంటాం కదా, మీ ఆలోచన తెలపమనంగానే ఒక పండు ముసలి కోత అంతా వాళ్ళ మధ్యలో నుంచి, అరే అబ్బాయి మనం ఉపవాసం ఉంటున్నాం, చాలా సంతోషం. మరి మనం ఉపవాసం ఉన్న తర్వాత ఉపవాసం ఈరోజు రేపు పొద్దున్న 9 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 5 గంటలకు ఉపవాసం అయిపోద్ది మనకి. మరి ఉపవాసం అయిపోగానే మనం వెళ్ళి పళ్ళు గట్ట తెచ్చుకోవాలంటే కష్టం, మన ఆహారం తెచ్చుకోవాలంటే కష్టం, కాబట్టి ఈరోజు ఇప్పుడే వెళ్ళిపోయి పళ్ళు అన్నీ తెచ్చేసుకుని ఇంట్లో పెట్టేసుకుందాం అంది. అన్ని కుదిరి చప్పటి కొట్టి చాలా మంచి ఐడియా ఇచ్చావు మనం ఉపవాసం ఉండడానికి. ఒకవేళ మనం ఉపవాసం ఉన్న తర్వాత 5 గంటలకు కళ్ళు తెరిచిన తర్వాత మనలో ఓపుకుంటుందో లేదో ముందే వెళ్ళి ఆహారం తెచ్చేసుకుందాం అని చెప్పి, సరే ఆహారాన్ని తెచ్చుకున్న తర్వాత మళ్ళీ కూడుకున్న తర్వాత ఇంకెవరైనా సలహా చెప్తారా అనగానే ఒక్కో చెప్పింది, అయ్యో మరి మనం ఉపవాసం ఉంటాం, రేపు ఉపవాసం ఉన్నప్పుడు కళ్ళు రేపు పొద్దున్న 9 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటాం, మనకు నీరసం వచ్చేద్ది, కళ్ళు తెరవగానే ఆకలేస్తుందేమో, మళ్ళీ ఎవరింట్లో కాళ్ళు వెళ్ళి ఆ పళ్ళు తెచ్చుకునే కన్నా మనం ఉపవాసం ఉండగానే ఆ పళ్ళన్నీ పక్కన పెట్టేసుకుందాం అన్నాయి. ఆ పళ్ళన్నీ పక్కన పెట్టేసుకుందాం, తెచ్చిన ఆహారం అంతా మనం పక్కన పెట్టుకుందాం, ఎక్కడికి వెళ్ళకుండా అందరూ కూర్చొని తిందాం అనగానే చాలా గొప్ప సంతోషమైన మాట అని చెప్పి అన్ని చప్పట్లు కొట్టాయి. అలాగే అయిపోయిన తర్వాత ఉపవాస ప్రార్థన రోజు వచ్చేసింది. ఉదయం 9 గంటలకు అన్నీ కూర్చున్నాయి, తమ ఆహారం అంతా పక్కన పెట్టేసుకున్నాయి, కళ్ళు మూసుకునే ముందుగా ఒక్కపోతుంది, అయ్యలారా నాకు ఒక సలహా ఉంది, ఏంటంటే మనం ఉపవాసం ఇప్పటి నుంచి ఉండి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాసం ఉంటాం. ఉపవాసం ఉన్నప్పుడు మనకు ఒకవేళ మరి కళ్ళు తెరవంగానే మరి మనకి ఆ అట్టుపళ్ళు తొక్కలు తీయడానికి శక్తి ఉంటుందో లేదో, కాబట్టి ముందుగానే తొక్కలు తీసి పక్కన పెట్టుకుందామని అందరూ చప్పటి కొట్టి, అబ్బా భలే సలహా ఇచ్చావు, ఒకవేళ ఉపవాసం ఉన్న తర్వాత కళ్ళు తెరిచాక మనకు శక్తి ఉండదేమో, మనకు బలం ఉండదేమో, ఎందుకు అట్టుపళ్ళు తొక్కలు ఇప్పడానికి, కాబట్టి మనం ఏం చేద్దామంటే ముందుగానే తొక్కలన్నీ తీసేసి ఓన్లీ పళ్ళు మాత్రమే పక్కన పెట్టుకుని ఇంకా ప్రార్థన రెడీ అన్నప్పుడు ఒక కోతి చెప్పిందంట, ఈ సలహా ఏనండి, ఆ సలహా ఏనండి అని చెప్తుంది. అయ్యలారా మరి మనము ఉపవాసం ఉన్నాం, ఈరోజు 5 గంటల వరకు ఉపవాసం ఉన్నాకే మనము ఆహారం రెడీ చేసుకున్నాం, తొక్కలు కూడా తీసి పెట్టుకున్నాం, కానీ మనం ఎంత ఉపవాసం ఉండి నీరసించిపోయి మన చెయ్యి పండు మీదకి వెళ్ళి నోట్లోకి వెళ్తుందో లేదో, కాబట్టి ఏం చేద్దాం తెలుసా, మనం ఎలాగా అట్టుపండు తొక్క తీసాం కాబట్టి ఆ అట్టుపండు నోట్లో పెట్టుకుందాం.
9 గంటలకి అట్టుకొని నోట్లో పెట్టుకొని ప్రార్థన చేద్దాం 5 గంటలకి ఆమెను అనగానే టప్ మనం మింగేద్దాం అనగానే అంత భలే సలహా చప్పట్లు కొట్టేయంట. చప్పట్లు కొట్టంగానే కుదరన్నీ కలిపి ఏం చేసేది తెలుసా, 9 గంటలకి అట్టుకొని తప్పు తీసినట్టు పిల్లన్నీ నోట్లో పెట్టుకున్నాయి. నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకుని దేవాని లోపు గుడుకుని మింగేసి అయిపోయింది ఉపవాసం. ఇది కాదు ఉపవాస సిద్ధపాఠం అంటే. ఉపవాస సిద్ధపాఠం అంటే నీ శరీరాన్ని ముందు నుంచి ప్రిపేర్ అవ్వు. నువ్వు ఆహారం ఉండదు, నీకు ఆత్మక ఆహారాన్ని నేను అందిస్తా. తప్పకుండా ఒక సిద్ధపాటు ప్రతి విషయంలో. మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ ఈ మర్చిపోవడం వల్ల నువ్వు చేసిన ఉపవాసానికి వృధా. అంటే టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కి ఎంత వృధా, లేకపోతే టికెట్ లేకుండా టికెట్ తీసుకొని బస్సు ఎక్కడం ఏమైనా బాగుంటుందా? బాగోదు కదా. అలాగే ఇవన్నీ చిన్నవైనప్పటికీ చాలా ఇంపార్టెంట్. అంటే డబ్బులు తీసుకోకుండా ప్రయాణం ఎవరైనా చేస్తారా? డబ్బులు పట్టుకెళ్ళకుండా, పర్స్ లేకుండా చేయం కదా. అలాగే ఈ సిద్ధపాటుకి అంటే ఉపవాస ప్రార్థనకి ఎన్ని సిద్ధపాట్లే. మొదటిగా నువ్వు మెయిన్ ఉద్దేశం ఏంటి అసలు ఉపవాసం ఉండడానికి? రెండోది మనం చూస్తూ ఉన్నాము, అసలు నీ యొక్క కాల పరిమితి ఏంటి? ఉపవాసం ఎంతకాలం ఉండాలనుకుంటున్నాం ఒక నిర్ణయము, తర్వాత సిద్ధపాటు కలిగి ఉండడం. తర్వాత చూసుకున్నట్లయితే మనము యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టువు అని అందరూ. మీ ఉపవాస దినమును మీరు మీ వ్యాపారము చేదురు, మీ పనివారు చేత కఠినమైన పని చేయించుదురు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ ప్రజలు అడుగుతున్నారు దేవుడిని, ఏమయ్యా మీ ప్రార్థన చేస్తుంటే ఉపవాసం ఉంటుంటే ఎందుకు వినట్లేదంటే దేవుడు ఆ యొక్క ప్రవక్త ద్వారా దేవుడు ఇస్తున్న సమాధానం ఏంటంటే, మీరు మీ పని పాటల్లో, అంటే అక్కడ చాలా విషయాలు ఉన్నాయి కానీ వ్యాపారాలని అయ్యని, కానీ మీ పని ప్రయాణాల్లో మీరు ఉపవాసం ఉన్నప్పుడు నేను ఎలా ఉంటాను? ఉపవాసం పేరుకే. నేను తినకుండా ఉన్నానయ్యా చెప్పే కదా, తినకుండా ఉంటే దండగే. తినకుండా ఉండడం కాదు, ఇంకా 99 ఉన్నాయి. అందులో ఏంటి తెలుసా, ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, సౌండ్స్ చాలా చేయాలండి. నేను తర్వాత కాలంలో చెప్తా. అయితే ఇందులో మొదటి మనం చూసినట్లయితే మన పని, మన ప్రయాణాలు. ఉపవాసం ఉండాలనుకున్నావు, తీర్మానించుకున్నావు, ఆ సమయంలో ప్రయాణాలు పెట్టుకోకు, పనులు పెట్టుకోకు. మరి పనులు లేకపోతే ఎలాగంటే ఆహారం అంటే, అందుకే నీకు ఖాళీ ఉన్న సమయంలో పెట్టుకో. నీకు పనులు ఉన్నప్పటికీ ఆ పనుల విషయాల్లో జాగ్రత్త కలిగి, ఉపవాస దినాల్లో జాగ్రత్త కలిగి, ఎందుకంటే నువ్వు ఆ రోజు ఆ 3 దినాలు లేకపోతే 1 దినము దేవునితో గడుపుతానని ఆ దేవునికి ఇచ్చిన సమయాన్ని నీ ఇష్టానుసారంగా గడప, నీ ఇష్టానుసారంగా జీవించుకు. నీ పని ఏంటి, నీ ప్రయాణాలు ఏంటి, నువ్వు చేస్తున్న పనులేమిటి తప్పక గమనించు. పేరుకు ఉపవాసం ఉండి దేవునితో గడుపుతానని చెప్పి దయ్యాలతో గడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునితో గడుపుతానని సమయం అని చెప్పి దేవుని దగ్గరగా నివసిస్తాను అని ఉపవాసం ఉండి చాలామంది ఉపవాసం ఉండి లేనిపోని మాటలు, లేనిపోని మాసాలు, లేనిపోని అబద్ధాలు. ఇప్పుడే నీకు ఉపవాసమే దొరికిందా నువ్వు చేయకుండా పనులు చేయడానికి? దయచేసి నీ పని ఏంటి, నీ ప్రయాణాలు ఏంటి ముందుగానే చూసుకో. ప్రయాణాలు ఉన్నప్పుడు ఉపవాసం చేయకు, ఎందుకంటే నువ్వు ప్రయాణాల్లో సరిపోతా ఉంటుంది, ఇంకెక్కడ నువ్వు చేస్తావు? వండుకో. నీ పనులు ఎక్కువ ఉన్నాయి, అధికంగా ఉన్నాయి, అలాంటి వాళ్ళు కూడా ఉపవాసం చేయొద్దంటే చేయొద్దని కాదు, నువ్వు ఇవ్వాల్సిన దేనికి ఇవ్వాల్సిన సమయం దానికి ఇవ్వాలా. ఓకేనండి. తర్వాత అపొస్తలుల కార్యములు 16:16 చూసుకున్నట్లయితే, మేము ప్రార్థనా స్థలముకు వెళ్ళుచుండగా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఉపవాస దినం ఉన్నప్పుడు తప్పనిసరిగా, ఉపవాసం ఉంటున్నప్పుడు తప్పనిసరిగా నీకంటూ ఒక ప్రార్థనా స్థలం ఉండాలి, నీకంటూ ఒక ప్రార్థనా కాలం ఉండాలి. శిష్యులు చేశారు. యేసయ్య కూడా ఎప్పుడు చూసినా తను ఉపవాసం ఉండడానికి అరణ్యానికి వెళ్ళాడు. ఎందుకు తెలుసా? ప్రశాంతత. ఉపవాసం ఉన్నప్పుడు తప్పకుండా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన కొరకు ముందుగానే నువ్వు స్థలాన్ని సిద్ధపరచుకోవాలి. యేసయ్య అడవికి వెళ్ళాడు కాబట్టి నువ్వు కూడా అడవికి వెళ్తావా? మోషే కొండ ఎక్కాడు కాబట్టి నువ్వు కూడా కొండ ఎక్కుతావా? లేదు. మనకున్న ప్లేసుల్లోనే, మనకున్న కుటుంబంలో చిన్న గదిలో, లేకపోతే ఒకే చిన్న గది ఉంది, కుటుంబానికి మొత్తం ఒకే గది. పొద్దున్నే ఆ లెక్క ముందే ఓ ప్రాంతాన్ని ఏర్పరచుకొని నీ కొరకు. భక్తులండి, చాలామంది భక్తులు ఉపవాసం ఉండేంటి, లేకపోతే వారు ప్రార్థన చేసిన ప్రాంతాలు గుంటలు పడేయంట. అంటే నీకు ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలం ఉందా? నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు. నువ్వు ప్రార్థన చేసుకోవడానికి ఒక స్థలం నీకంటూ ఉందా? పాస్టర్ గారు మాది చిన్న రూమే, ఒక చిన్న గది, నలుగురు ఉంటాం, అందులో మంచం, బీరువా, ఆ పొయ్యి సరిపోయినాయి అంటే ఇంక కింద నడిచేదానికి ఇంత స్థలం లేదా? ఏ మూల కనబడట్లేదా నీకు? ఏదో ఒక మూల నీకంటూ ఒక ప్రార్థన స్థలం ఉండాలి ఇంట్లో. అక్కడ గుంతలు పడ్డాయండి. దైవజనులు అనేక మంది గొప్ప ప్రార్థన పరులు వారి ఇంట్లో చూసినప్పుడు వారు ప్రార్థన చేసే స్థలం గుంతలు పడి ఉంది.
అలా నీ ప్రార్థన ఉండాలి. అలా ఓ ప్రార్థనా స్థలం ఉండాలి. ప్రార్థనానికి సమయం కూడా ఏర్పరచుకోవాలి. నేను ఉపవాసం ఉంటున్నాను, నేను అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా దేవునితో బాగా గడపొచ్చండి. ఓకే. తర్వాత ఒకవేళ నీకు చిన్న ఇల్లే ఉంది, తప్పకుండా నువ్వు ఉదయం లేవు, అందరికన్నా ముందు లేవు, తప్పకుండా ప్రార్థించు. మరి కాల సమయం ఏర్పరచుకో. దేవునితో నేను ఈ సమయం ప్రార్థన చేస్తా, నేను ఈ టయానికి తింటా కాదు, నువ్వు తినడానికి ఎప్పుడైతే కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తున్నట్టుగా నేను ఈ టైంలో ప్రార్థన చేస్తా, ఈ టైంలో ప్రార్థన చేస్తా, ఈ టైంలో ప్రార్థన చేస్తా, తప్పకుండా ఇది ఏర్పరచుకో. అంటే సమయం, ఎంత సమయం ప్రార్థన చేస్తావు ముందుగా సిద్ధపడు. ఇవన్నీ చిన్న విషయాలే, మీకు తెలిసిన విషయాలే. మరొకసారి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఈ చిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తే నువ్వు చేసే ఉపవాసం వృథా. సహోదరి సహోదరుడా, కాబట్టి ఉపవాసం ఉంటున్నావంటే గమనించు. ముఖ్యంగా నీ ఉపవాసం ఎందుకుంటున్నావు గుర్తు తెచ్చుకుని ఉపవాసం అంతే. దేనికోసం ఉపవాసం ఉన్నావు తెలుసుకుని ఉండు. ఉండమన్నారు కాబట్టి ఉండకు. ఇదే ఉపవాసం యొక్క సిద్ధపాటు. చిన్న